ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ చూద్దాం అండ్ ఆల్సో దాని వెనుకున్న ఇంపార్టెంట్ జీకే పార్ట్ కూడా చూద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఈ న్యూస్ పేపర్ అనాలిసిస్ ఉంటుంది అండ్ ఆల్సో వీడియో స్లోగా చెప్పినట్టు అనిపిస్తే 1.5x ఆర్ 2x స్పీడ్ ప్రిఫర్ చేయండి. సో ఇక్కడ మనకి మెయిన్ కవర్ పేజ్ ఒక యాడ్ వచ్చింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ గురించి. సో దీని ట్యాగ్ లైన్ ఏంటంటే బ్యాంక్ ఫర్ ఎవ్రీ జనరేషన్. ఇది మనకి ట్యాగ్ లైన్స్ ఫర్ వేరియస్ బ్యాంక్స్. ఇది బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్లో అడుగుతూ ఉంటారు. సో ట్యాగ్ లైన్స్ ఫర్ వేరియస్ బ్యాంక్స్ ఇంపార్టెంట్. అండ్ ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చేసి మనకి లాలా లజపత్ రాయ్ ఫ్రీడమ్ ఫైటర్ ఈయన స్థాపించారు. అండ్ ఇక్కడ మనకి ఈ ఆర్టికల్లో కాఫర్స్ మీనింగ్ ఇంపార్టెంట్. డిస్పైట్ ఎంటీ కాఫర్స్ ఎన్డీఏ గవర్నమెంట్ ట్రయింగ్ టు ఫుల్ఫిల్ ప్రామిసెస్. సో డిస్పైట్ ఎంటీ కాఫర్స్ అంటే ఖజానా, కాఫర్స్ అంటే ఖజానా అని అర్థం, అంటే మనీ ఉంటుంది కదా, అవి ఖజానా ఎంటీగా ఉన్నా సరే, డిస్పైట్ ఎంటీ ఉన్నా సరే ఎన్డీఏ గవర్నమెంట్ ట్రయింగ్ అంటే ట్రయింగ్ అంటే ప్రయత్నిస్తుంది. ఫుల్ ప్రామిసెస్ ఏవైతే పోల్ ప్రామిసెస్ ఇచ్చారో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తుందని చెప్పేసి ఇక్కడ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో కాఫర్స్ మీనింగ్ ఇంపార్టెంట్, ఖజానా అని అర్థం. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి ఎంఫాటిక్ విన్ అని ఇచ్చారు. ఎంఫాటిక్ అంటే మీనింగ్ క్లియర్ విన్ అని అర్థం. ఎంఫాటిక్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో నైట్ రైడర్స్ టూ గుడ్ ఫర్ సూపర్ కింగ్స్ అని ఇచ్చారు. టూ గుడ్ అంటే నైట్ రైడర్స్ టీమ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నది అని అర్థం వస్తుంది ఇక్కడ, అంటే వే మోర్. ఇట్స్ సూపర్ కింగ్స్కి ఇది చాలా ఎక్కువ బలమైన టీము, సూపర్ కింగ్స్ చాలా వీక్గా ఉంది అని చెప్పి అర్థం వస్తుంది ఇక్కడ. సో నైట్ రైడర్స్ టూ గుడ్ ఫర్ సూపర్ కింగ్స్. టూ గుడ్ అంటే వే మోర్, చాలా ఎక్కువ అని అర్థం. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి టిట్ ఫర్ టాట్, ఇది ఒక ఇడియం. టిట్ ఫర్ టాట్ అంటే ఇప్పుడు మనం మనకి ఒక పని చేసినప్పుడు రివర్స్లో తిరిగి ఇచ్చేయాలంటారు కదా, ఏదైనా మనకి ఒక హామ్ చేసినప్పుడు మనం రివర్స్లో నీకు తిరిగి ఇచ్చేస్తామంటారు కదా. టిట్ ఫర్ టాట్ అని అర్థం, ఒక చర్యకి ప్రతి చర్య అని అర్థం తెలుగులో చెప్పాలంటే. సో టిట్ ఫర్ టాట్ ఇడియం ఇంపార్టెంట్ ఇది. అండ్ ఇక్కడ స్లాకనింగ్ గ్రోత్ అని ఇచ్చారు. స్లాకనింగ్ అంటే తగ్గిపోతున్నా అని అర్థం వస్తుంది, అంటే ఇట్స్ లోవరింగ్ డౌన్. గ్రోత్ అనేది తగ్గిపోతుందని చెప్పారు. స్లాకనింగ్ గ్రోత్, స్లాకనింగ్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి టైగర్ ట్రయంప్ ఇండియా యుఎస్ ఎక్సర్సైజ్ అండ్ యుఎస్ కన్క్లూషన్ అని చెప్పి ఇచ్చారు. సో ఈ టైగర్ ట్రయంప్ ఎక్సర్సైజ్ అనేది ఇండో యుఎస్ బైలేటరల్ అండ్ ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్. ట్రై సర్వీసెస్ అంటే నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, 3 సర్వీసెస్ కలిపి చేస్తారు. అండ్ ఆల్సో ఇండియా మధ్య యుఎస్ మధ్య ఓన్లీ 2 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి బైలేటరల్. సో ట్రై సర్వీసెస్ అంటే 3 ఫోర్సెస్ కూడా పార్టిసిపేట్ చేస్తాయి ఈ ఎక్సర్సైజ్లో. టైగర్ ట్రయంప్ దేని మీద అంటే ఇది హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ మీద. అండ్ ఆల్సో ఇది కాకినాడ బీచ్ దగ్గర అన్డిస్క్లోజ్డ్ లొకేషన్ దగ్గర ఈ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేశారు. సో అండ్ ఆల్సో ఇది మనకి వీక్ లాంగ్ హార్బర్ ఫేజ్ వైజాగ్లో అయింది, ఆల్రెడీ అయిపోయింది. ఇది హార్బర్ ఫేజ్ అంటే సీ ఫేజ్ అంటే సీ మీద చేస్తారు ట్రయల్స్ అనేవి. హార్బర్ ఫేజ్ అంటే ల్యాండ్ మీద ఉన్నప్పుడు చేస్తారు. అండ్ ఆల్సో ఇక్కడ మనకి కాకినాడ ద ఆంఫిబియస్ ల్యాండింగ్ డ్రిల్ ఆన్ కాకినాడ బీచ్ కన్క్లూడ్స్ ద సీ ఫేజ్ అయిపోయింది. అండ్ ఆల్సో ప్రిసీడెడ్ బై అంటే ఆల్రెడీ జరిగిపోయింది ఇది వీక్ లాంగ్ ఫేజ్ ఇన్ హార్బర్ ఫేజ్ ఇన్ వైజాగ్. సో ఈ టైగర్ ట్రయంప్ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. ఏ కంట్రీస్ మధ్య జరుగుతుంది అని చెప్పేసి అడుగుతారు ఎగ్జామ్లో. సో ఇండియా అండ్ యుఎస్. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి హోమ్ మినిస్టర్ అండ్ పాయకరావుపేట ఎమ్మెల్యే వి అనిత అని ఇచ్చారు. సో మన హోమ్ మినిస్టర్, ఏపీ స్టేట్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత. సో ఈవిడ కాన్స్టిట్యుయెన్సీ ఏంటంటే పాయకరావుపేట ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ, ఇది నియర్ తుని. అండ్ ఇక్కడ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎక్స్ప్లోరింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ న్యాచురల్ హైడ్రోజన్ అనే సమ్మిట్, ఈ కాన్ఫరెన్స్ అనేది విశాఖపట్నంలో జరిగింది. సో ఈ ఆర్టికల్లో మనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఇక్కడ ఈ న్యాచురల్ హైడ్రోజన్ ఎక్కడ లభిస్తుంది అనే ప్లేసెస్ ఇచ్చారు. ఇక్కడ ఈర్ పెనిన్సులా అండ్ కంగారూ ఐలాండ్, ఇది ఎక్కడంటే ఆస్ట్రేలియాలో ఉన్నాయి. అండ్ ఆల్సో యుఎస్లో కాన్సాస్, నెబ్రాస్కా ప్లేసెస్లో యుఎస్లో ఉన్నది. అండ్ ఆల్సో స్పెయిన్, ఫ్రాన్స్, అల్బేనియా, కొలంబియా, సౌత్ కొరియా అండ్ కెనడా. జనరలీ ఈ ప్లేసెస్ అనేవి జనరల్గా ఇంపార్టెంట్. ఈ పెనిన్సులా, ఈ కంగారూ ఐలాండ్ ఉన్నాయి కదా, ఆస్ట్రేలియాలో ఉన్నాయి, ఏ కంట్రీలో ఉన్నాయి తెలుసుకునేవాడు ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మనకి ఇక్కడ మీనింగ్ ఇంపార్టెంట్. ట్రాపికల్ కాదు ఇది, జస్ట్ టాపికల్, TOPICAL. టాపికల్ అంటే కరెంట్ అని అర్థం, ఎట్ ప్రెజెంట్ అని అర్థం వస్తుంది యాక్చువల్గా. ఇక్కడ డివోట్ మీనింగ్ అంటే పయస్ ఆర్ రిలీజియస్, చాలా భక్తి ఉన్నది అని అర్థం వస్తుంది ఇక్కడ. సీతారామ కళ్యాణం ఏ విజువల్ డిలైట్ ఫర్ ద డివోట్ అంటే భక్తులకి, వెరీ రిలీజియస్ ఫెర్వర్లో ఉంటారు కదా. సో ఎట్ ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి ఆలయం ఉంది. ఇది ఒంటిమిట్ట ఎక్కడ ఉందంటే కడపలో ఉంది. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి గోల్డెన్ మిల్క్ త్వరలో ఫ్లైట్స్లోని ట్రైన్స్లోని సర్వ్ చేస్తారు అని చెప్తున్నారు ఇక్కడ.
సో ఇది మనకి డెసిషన్ తీసుకున్నారు నేషనల్ టర్మరిక్ బోర్డ్. దీని హెడ్ క్వార్టర్స్ రాజమహేంద్రవరంలో ఉంది, అంటే రాజమండ్రి. అండ్ ఆల్సో గోల్డెన్ మిల్క్ అంటే నథింగ్ బట్ టర్మరిక్ యాడెడ్ మిల్క్. సో ప్యాసింజర్స్కి ట్రైన్స్లోని ఫ్లైట్స్లోని ఇవ్వడం, సర్వ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు అండర్ గోల్డెన్ మిల్క్ ప్రాజెక్ట్. సో అండ్ ఆల్సో మనకి ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కమర్షియల్ అగ్రికల్చర్, ఇది హెడ్ క్వార్టర్స్ కూడా రాజమండ్రిలోనే ఉంది. ఇది అండర్ ఐసిఏఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, దీని అండర్లో పనిచేస్తుంది ఇది. అండ్ ఆల్సో మనకి జిఐ ట్యాగ్ గురించి మనం ఇంతకుముందు ప్రీవియస్ అనాలిసిస్లో చూసాం. జిఐ ట్యాగ్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్, అంటే ఒక స్పెసిఫిక్ ఏరియాకి డెసిగ్నేట్ చేస్తారు ఆ ప్రోడక్ట్ని. సో ఆ నేమ్ మీద ఎక్కువ మార్కెట్ వాల్యూ క్రియేట్ అవుతుంది అలా ట్యాగ్ ఇవ్వడం వల్ల. సో అలాగే ఇక్కడ లక్కడాంగ్ టర్మరిక్ వెరైటీ, ఇది మేఘాలయ, రిలేటెడ్ టు మేఘాలయ. అండ్ ఆల్సో రజాపురి, కొంకన్ రీజియన్. సో మనకి ఇది కోక్యుమిన్ కంటెంట్ అని చెప్పేసి ఉంటుంది టర్మరిక్లో. సో ఆ పర్సంటేజ్ లెవెల్స్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కదా, ఈ పర్సంటేజ్ లెవెల్స్ బట్టి దాని వాల్యూ అనేది డిసైడ్ అవుతుంది, ఆ టర్మరిక్ వాల్యూ అనేది డిసైడ్ అవుతుంది. సో ఇవి గుడ్ వెరైటీస్. సో గుడ్ వెరైటీస్ ఆర్ యూనిక్ వెరైటీస్ని ఇలా జిఐ ట్యాగ్స్ ఇచ్చి వాటిని మార్కెటింగ్కి ఈజీ చేస్తుంది. సో ఈ ప్రోడక్ట్స్ ఏ డిస్ట్రిక్ట్స్ ఆర్ ఏ స్టేట్స్కి సంబంధించినవి అనేది ఇంపార్టెంట్ మనకి. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో బర్త్ యానివర్సరీ ఆఫ్ జ్యోతిరావు పూలే, ఏ సోషల్ రిఫార్మర్ అండ్ బీకన్ ఆఫ్ హోప్ ఫర్ ద అండర్ ప్రివిలేజ్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఈయన గురించి మనం స్టాటిక్ పార్ట్ చూద్దాం. కరెంట్లో స్టాటిక్ పార్ట్ చూద్దాం. జ్యోతిరావు పూలే ఈయన ఏంటంటే సత్యశోధక్ సమాజ్ అనే ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశారు ఇప్పుడు 1873లో, ఇయర్తో సహా ఇంపార్టెంట్ ఇది. అండ్ నెక్స్ట్ ఈయన భార్య, ఈయన వైఫ్ శ్రీ సావిత్రిబాయి పూలే. ఈవిడ ఫస్ట్ గర్ల్స్ స్కూల్ ఇన్ ఇండియాలో స్టార్ట్ చేసింది. ఫస్ట్ గర్ల్స్ స్కూల్ ఎక్కడంటే అది పూణేలో, మహారాష్ట్రలో ఉన్న పూణేలో స్టార్ట్ చేసింది 1848లో. ఇది కూడా ఇంపార్టెంట్, ప్రీవియస్ బిట్ ఇది. అండ్ ఆల్సో గులాంగిరి బుక్ కూడా ఈయనే రాశారు, ఇది కూడా 1873లోనే రాశారు. అండ్ ఆల్సో 1888లో ఈయనకి మహాత్మా అనే టైటిల్ ఇచ్చారు. సో ఈయన టైటిల్ మహాత్మా. సో ఈయన్ని మహాత్మా జ్యోతిరావు పూలే అని పిలుస్తారు. ఈయన ఒక సోషల్ రీఫార్మర్. అండ్ ఆల్సో నెక్స్ట్ 2 yearsలోనే ఈయన చనిపోతారు. ఈ టైటిల్ ఇచ్చిన నెక్స్ట్ 2 yearsలోనే ఈయన చనిపోతారు. సో స్టాటిక్ పార్ట్ ఇంతవరకు ఇంపార్టెంట్ మనకి. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకు ఒక పిక్చర్ ఇచ్చారు, కారు నీటిలో వెళ్తున్నట్టు. సో ఇక్కడ దానికి క్యాప్షన్ ఏంటంటే వేడింగ్ వీల్స్ అని ఇచ్చారు. వేడింగ్ అంటే జారిపోతున్నా లేదంటే కొట్టుకుపోతున్నా. సో ప్యాడిల్, వాక్ త్రూ వాటర్, ఎస్పెషల్లీ వాక్ త్రూ వాటర్లో వెళ్తున్నప్పుడు జారిపోతున్నా లేదంటే కొట్టుకుపోతున్నా అని అర్థం వస్తుంది వేడింగ్ అంటే. సో వాక్ త్రూ ద వాటర్, లైక్ వేడింగ్ వీల్స్ అంటే ఆ వీల్స్ వాటర్లో అలా కొట్టుకుపోతున్నాయి అని చెప్పేసి దీనికి ఒక క్యాప్షన్ ఇచ్చారు దీనికి. సో దీని మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. ఆల్సో మనకి ఇక్కడ రిప్రీవ్ స్పెల్లింగ్ ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ మీనింగ్. రిప్రీవ్ అంటే రిలీఫ్, ఉపశమనం అని అర్థం. సో ఆఫరింగ్ రిప్రీవ్ ఫ్రమ్ ద సమ్మర్ హీట్. సో సమ్మర్ హీట్ నుంచి మనకి ఉపశమనం లభించింది ఈ రెయిన్ వల్ల అని చెప్పేసి, కూలింగ్ బ్రేక్ అని చెప్పేసి ఇక్కడ క్యాప్షన్ ఇచ్చారు మనకి. సో ఎడిటోరియల్లో ఒక ఆర్టికల్ వచ్చింది బీజింగ్ డిక్లరేషన్ గురించి. సో బీజింగ్ డిక్లరేషన్ దేనికి సంబంధించిందంటే జెండర్ ఈక్వాలిటీ ప్రమోట్ చేయాలని చెప్పేసి దానికి సంబంధించింది బీజింగ్ డిక్లరేషన్. అంతవరకు ఇంపార్టెంట్. సో ఈ ఎడిటోరియల్ క్లియర్గా చదివినట్టయితే సో జెండర్ ఇన్ఈక్వాలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆల్సో ఎగ్జిస్టింగ్ ఇన్ఈక్వాలిటీస్తో సహా గర్ల్స్ కానీ విమెన్ కానీ యాక్సెస్ టు రిసోర్సెస్ అండ్ ఆల్సో డిసిషన్ మేకింగ్ పవర్ వాళ్ళకు ఉండట్లేదు అని చెప్పేసి ఈ ఆర్టికల్లో క్లియర్గా చెప్పారు మనకి. అండ్ ఆల్సో మాల్ న్యూట్రిషన్ అండ్ ఎనీమియా రిలేటెడ్ ఇష్యూస్ కూడా విమెన్లో ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆల్సో డిస్ప్లేస్మెంట్ వాళ్ళది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా డిస్ప్లేస్ అవ్వాల్సింది మోస్ట్లీ విమెనే. అండ్ ఆల్సో ఇన్ఫెర్టిలిటీ అండ్ మెన్స్ట్రువల్ హెల్త్ కన్సర్న్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి. అండ్ ఆల్సో మోస్ట్లీ రూరల్ విమెన్ వచ్చేసి అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్సే చేస్తున్నారు. సో వాళ్ళకి సమ్ ఫెర్టిలిటీ ఇష్యూస్ కూడా వస్తున్నాయి డిస్ప్లేస్మెంట్ వల్ల, లేదంటే ఫుడ్ ఇన్సెక్యూరిటీ వల్ల, మాల్ న్యూట్రిషన్ వల్ల. అండ్ ఆల్సో మనకి ఇక్కడ హిస్టెరెక్టోమిస్ అని చెప్పేసి ఇచ్చారు. హిస్టెరెక్టోమిస్ అంటే గర్భాశయాన్ని తొలగించడం. అక్కడ ఫైబ్రాయిడ్స్ అని చెప్పేసి డెవలప్ అయితే సో ఈ గర్భాశయాన్ని రిమూవ్ చేస్తారు. సో రిమూవ్ చేయడంతో మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోతుంది వాళ్ళకి. సో రిమూవల్ ఆఫ్ యూటెరస్, హిస్టెరెక్టోమిస్ అని అర్థం వస్తుంది ఇక్కడ. అండ్ ఆల్సో మైగ్రేషన్కి ఈజీలీ గురయ్యేది వాళ్ళే, ఫస్ట్ మైగ్రేట్ అవ్వాల్సింది ఇన్ కేస్ ఆఫ్ మ్యారేజెస్ కానీ ఇటువంటి వాటిలో. అండ్ ఆల్సో అన్పెయిడ్ వర్క్, మోస్ట్లీ విమెన్ కదా ఇంట్లో అన్పెయిడ్ వర్క్ చేస్తారు. లాట్ ఆఫ్ వర్క్, ఆల్మోస్ట్ 8 hours. ఒక సర్వే చేస్తే ఆల్మోస్ట్ డైలీ 8 hours దగ్గర పనిచేస్తారు. అన్పెయిడ్ వర్క్ అంటే వాళ్ళకి జీతం లేకుండా ఇంట్లో పనిచేస్తారు. లుకింగ్ ఆఫ్టర్ చిల్డ్రన్ కానీ, కుకింగ్లో కానీ, వాషింగ్ క్లోత్స్ కానీ, వాట్ ఎవర్ ఇప్పుడు మన ఇంట్లో చూస్తుంది మ్యాక్సిమం విమెనే చేస్తారు. సో
కానీ ఇప్పుడు ప్రెజెంట్ టైమ్స్ అది చేంజ్ అవుతుంది. లిటిల్ బిట్ కొంచెం అవేర్‌నెస్‌తో, ఎడ్యుకేషనల్ అవేర్‌నెస్‌తో అది చేంజ్ అవుతుంది. అండ్ మెన్ ఆల్సో టేకింగ్ పార్ట్ ఇన్ ఇట్. సో, అది ఇంకా మారాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్‌లో ఇచ్చారు. అండ్ ఆల్సో మనకిక్కడ డైర్ దీని మీనింగ్ ఇంపార్టెంట్. డైర్ అంటే భయంకరమైన, అత్యవసరమైన అలా వస్తది. డైర్ ఎఫర్ట్స్ అంటే ద కన్జర్వేషన్ ఆర్గ్యుమెంట్ ఫర్ రిసరెక్టింగ్ డైర్ వోల్ఫ్ ఈజ్ నాట్ క్రెడిబుల్. సో, డైర్ అంటే భయంకరమైన, ఇక్కడ డైర్ వోల్ఫ్ అంటే భయంకరమైన వోల్ఫ్ అని అర్థం వస్తది. అండ్ ఇక్కడ గ్రౌండ్ జీరోలో ఒక మంచి బ్యూటిఫుల్ మర్డర్ కేస్ ఇచ్చారు. సో, అది సోషల్ టెన్షన్స్ రిలేటెడ్. అండ్ ఆల్సో ఇక్కడ ఇది మహారాష్ట్రలో ఒక మర్డర్ జరిగింది. దాని వెనకున్న బ్యాక్‌డ్రాప్ స్టోరీ క్లియర్‌గా ఇచ్చారు. ఇది ఒక లిటిల్ బిట్ స్టోరీలా ఉంటది. ఒక రీడింగ్ ఇస్తే వెరీ ఇంపార్టెంట్ కాదు. ఒక రీడింగ్ ఇస్తే మనకి హౌ థింగ్స్ అన్‌ఫోల్డ్, ఒక ఫ్లో అనేది ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి మనకు అర్థమవుతది. సో, కాకపోతే ఈ ఆర్టికల్‌లో ఇంపార్టెంట్ మీనింగ్స్ చూద్దాం మనం. క్యామరడేర్ దీని మీనింగ్ ఇంపార్టెంట్. అంటే మ్యూచువల్ ట్రస్ట్ ఉండి ఫ్రెండ్‌షిప్ క్రియేట్ అవ్వడం క్యామరడేర్ అంటే. అండ్ ఆల్సో ఇక్కడ మనకి అకాంప్లిస్ మీనింగ్ ఇంపార్టెంట్. అకాంప్లిస్ అంటే ఒక క్రైమ్ చేయడంలో ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళని అకాంప్లిసెస్ అంటారు. సో, ఇక్కడ మనకి జమ్మూ కాశ్మీర్ ఇమామ్స్ అని ఇచ్చారు. ఇమామ్స్ అంటే ముస్లిం ప్రేయర్స్‌ని లీడ్ చేస్తారు కదా! వాళ్ళని ఇమామ్స్ అంటారు. అంటే ఇప్పుడు టెంపుల్‌లో ప్రీస్ట్ ఎలా అయితే ఉంటారో అలాగే మాస్క్‌లో ముస్లిమ్స్ ప్రేయర్స్‌ని లీడ్ చేసేది ఇమామ్స్ అంటారు వాళ్ళని. అండ్ ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు కదా! ఇక్కడ మోదీ గారు తన కాన్స్టిట్యుయెన్సీ అయిన వారణాసికి 50th టైమ్ వెళ్లారు. 50th విజిట్ టు హిస్ కాన్స్టిట్యుయెన్సీ అని ఇచ్చారు. సో, ఇక్కడ ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఎవరంటే ఆనందీబెన్ పటేల్. సో, చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ తెలిసిందే కదా! సో, గవర్నర్ ఇంపార్టెంట్ ఆనందీబెన్ పటేల్. అండ్ ఇక్కడ మనకి యూనియన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్. DRDO సక్సెస్‌ఫుల్‌గా ఒక ట్రయల్ చేసింది. 1000 కిలోమీటర్ లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్. నేమ్ ఇంపార్టెంట్ గౌరవ్. సో, DRDO లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ ట్రయల్ చేసింది. రిలీజ్ ట్రయల్స్ చేసింది. సో, దాని పేరు గౌరవ్ ఇంపార్టెంట్. బ్యాంకింగ్ ఎగ్జామ్స్‌కి ఇది ఇంపార్టెంట్. బ్యాంక్స్ అండ్ దేర్ హెడ్ క్వార్టర్స్ ఇంపార్టెంట్. సో, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే చెన్నైలో ఉంది. సో, ఇక్కడ ఐ ఫర్ ఎన్ ఐ ఈ ఇడియమ్ ఇంపార్టెంట్. ఐ ఫర్ ఎన్ ఐ అంటే మనం ఇందాక టిట్ ఫర్ టాట్ గురించి చదువుకున్నాం కదా! సేమ్ మీనింగ్. ఐ ఫర్ ఎన్ ఐ అంటే చర్యకి ప్రతి చర్య. నువ్వు ఇది చేసావు, సో, నేను కూడా ఇది చేస్తాను అని అర్థం వస్తది ఇక్కడ. ఐ ఫర్ ఎన్ ఐ. అండ్ స్పెయిన్ కంట్రీ ఉంది కదా! స్పెయిన్ కంట్రీ పీఎం పెడ్రో సాంచెజ్. అండ్ చైనీస్ ప్రెసిడెంట్ తెలిసిందే షీ జిన్‌పింగ్. ఇక్కడ కనిపిస్తుంది స్పెయిన్ పీఎం పెడ్రో సాంచెజ్ అండ్ ఆల్సో చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్‌పింగ్. ఇక్కడ ధోని ఫెల్ టు ద గీల్ ఆఫ్ నెరైన్ అని ఇచ్చారు. సో, గీల్ మీనింగ్ ఇంపార్టెంట్. గీల్ అంటే చిక్కు. అంటే నరైన్ వేసిన వలలో పడ్డాడు అని చెప్పేసి ఇక్కడ మీనింగ్ వస్తది. ఇది ఇంగ్లీష్‌లో చెప్పాలంటే కన్నింగ్ ఇంటెలిజెన్స్ గీల్ అంటే GUILA దీని మీనింగ్ ఇంపార్టెంట్. రాహుల్ సెరెండేట్స్ బెంగళూరు. సెరెనేడ్స్ అంటే ఎంటర్‌టైనింగ్ చేయడం. ఎంటర్‌టైన్ విత్ మ్యూజిక్ సెరెనేడ్స్. అండ్ ఇక్కడ ఫార్మిడబుల్ టైటన్స్. ఫార్మిడబుల్ అంటే పవర్‌ఫుల్ అండ్ స్ట్రాంగ్ మీనింగ్ వస్తది. పవర్‌ఫుల్ లేదా స్ట్రాంగ్. ఫార్మిడబుల్ టైటన్స్ అంటే గుజరాత్ టైటన్స్ టీమ్ వెరీ పవర్‌ఫుల్ అండ్ స్ట్రాంగ్‌గా ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ డేస్ మీనింగ్ ఇంపార్టెంట్. డేస్ అంటే మనం ఆశ్చర్యపరచడం లేదంటే స్టన్ చేయడం. మన యాక్ట్‌తో గాని మనం చేసిన ఒక పనితో ఎదుటి వాళ్ళని స్టన్ చేసినప్పుడు డేస్ అనే మీనింగ్ వస్తది. అండ్ ఇక్కడ మనకి ఏషియన్ కప్ ఫుట్బాల్ 2031లో జరగబోతుంది. సో, ఇండియా ఆల్సో వన్ ఆఫ్ ద బిడ్డర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. హోస్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద బిడ్డింగ్ వేస్తుంది ఇండియా కూడా. సో, దట్స్ ఇట్. థాంక్ యూ ఫర్ వాచింగ్.